ప్రారంభము. నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ మార్గం సిద్ధపాటు చేసిన. ప్రభు మార్గం సిద్ధపరచి ఆయన త్రవ్వలు 11వ వరకు చదవండి. 11వ వచనం వరకు చదవండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మైన త్రియేక దేవుడు సర్వ సృష్టికి కూడా సృష్టికర్త అని మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? దేవుని కుమారుడైన క్రీస్తు సర్వమానవాళి రక్షణార్థమై నరావతారిగా ఈ లోకంలోకి ప్రవచన రీత్యా జన్మించి ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించి శిలువలో మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై 3వ రోజు ఆరోహణుడై తిరిగి ఆయన రానై ఉన్నాడని, మరలా తప్పనిసరిగా ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన వెళ్ళిపోయాడు. మరలా మన కొరకు ఎప్పటికైనా సరే మన కొరకు మనం తీసుకెళ్ళడానికి వస్తాడని నమ్ముతున్నారా? ఇక పరిశుద్ధాత్మను గురించి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చేత పంపబడిన పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన దేవుని నిత్య జీవపు లేఖనములు అనగా దేవుని పరిశుద్ధాత్మ గ్రంథము మన సమస్యల పరిష్కార మార్గమని నమ్మి దాని ప్రకారము జీవించగలరా? మరలా మీకు అర్థమయ్యేటని చెప్తాను. దేవుని యొక్క బైబిల్ గ్రంథం ఏదైతే ఉన్నదో ఆ బైబిల్ గ్రంథంలో మన అందరినీ కాపాడుటకు శక్తివంతమైన మాటలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? పాపాన్ని ఒప్పుకోలు గురించి చిన్న మాట. క్రీస్తు ఆజ్ఞకు లోబడి, అమ్మ జాగ్రత్తగా వినండి, క్రీస్తు ఆజ్ఞకు లోబడి నీవు నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపము నంది, ఎవరి దగ్గర కాదు దేవుని దగ్గరే, పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు యేసు నీ రక్షకుడనియు ప్రభుననియు నమ్మి క్రీస్తు యేసులోనికి అనగా ఆయన మరణములోనికి బాప్తిస్మ పొంది క్రీస్తు సువార్తకు తగినట్లుగా ఆయనకు సాక్షిగా సంఘంలోను సమాజంలోను నీ కుటుంబ జీవితంలోను కూడా నడుచుకుంటారా? ఓకే, సమాజంలోను అంటే సంఘంలో ఉంటే చాలు అని అనుకోకూడదు. సంఘంలోను, తర్వాత సమాజంలోను, మీ తల్లిదండ్రుల విషయంలోను, మీ భార్య విషయంలోను, ప్రతి విషయంలోనూ కూడా క్రీస్తు చెప్పినట్టుగా లోబడి బ్రతకగలరా? మరొక మాట, సంఘమును గురించి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన రక్తాన్ని ఇచ్చి సంపాదించిన తన సంఘములో సహవాసముగా కూట మానక ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకునేదవా? నడుచుకుంటారా? ఓకే, వింటారమ్మా. దైవారాధన గురించి ఒక్క మాట. దేవుడు ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కాబట్టి ఆయనకి విగ్రహం లేదు. ఎందుకంటే చనిపోయిన వాడైతే అతనికి విగ్రహం ఉంటుంది, కానీ ఆయన చనిపోయి శరీరంతో పాటు తిరిగి లేచిపోయాడు కాబట్టి ఆయనకి విగ్రహం అవసరం. నీవు నీ ఆత్మతోనూ దేవుని వాక్యం అనే సత్యముతోనూ మాత్రమే దేవుని ఆరాధించదవా? ఈ నీ విశ్వాస ప్రయాణంలో నీవెంతకాలము జీవించదవు? ఈ విశ్వాస ప్రయాణం ఎంతకాలం జీవిస్తావు? విశ్వాస జీవితం ఎంతకాలం జీవిస్తావు? జీవితాంతకాలమా? చెప్పండి, జీవితాంతకాలం. దేవుడు నిన్ను దీవించిన గాక. అమ్మ ప్రార్థన. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఇవ్వడానికి అంగీకరించాము. దేవుడి బిడ్డను దీవించిన గాక. ప్రార్థన.